ఆడిటర్ సార్, నాకు ఈ ఫైల్కి సంబంధించి బ్రీఫ్ డీటెయిల్స్ కావాలి. ఒక 10 నిమిషాల్లో ఇచ్చేస్తాను మేడం. ఓకే సార్. మేనేజర్ సార్, ఫారెన్ ఆడిట్లో లాస్ట్ టైం ఒక చిన్న తప్పు జరిగిందని చెప్పారు. అది సార్ట్అవుట్ చేశారా? చేసేసాను మేడం. దానికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ మీ టేబుల్ మీద పెట్టాను మేడం. ఓకే సార్. మేడం, ఓకే ఓకే, చెప్పండి వినోద్ సార్. మన షేర్ హోల్డర్స్ అందరూ కాళోజీనాథ్కి వాళ్ళ షేర్స్ మొత్తాన్ని అమ్మిస్తున్నట్టు న్యూస్ వచ్చింది మేడం. ఏం మాట్లాడుతున్నారు సార్? కన్ఫర్మా? కన్ఫర్మ్ మేడం. మీరంతా బయలుదేరండి. నేను అడిగిన డీటెయిల్స్ అన్ని తీసుకుని లంచ్ లోపల తీసుకురండి. ఓకే మేడం. ఏంటి బంగారి, ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఒక పెద్ద ప్రాబ్లం సార్. ముందు అదేంటో చెప్పు. అది చిన్న ప్రాబ్లమా పెద్ద ప్రాబ్లమా తర్వాత డిసైడ్ అవుదాం. అది సార్, మన షేర్ హోల్డర్స్ అందరూ వాళ్ళ షేర్స్ మొత్తాన్ని కాళోజీనాథ్ కంపెనీకి అమ్మైపోతున్నట్లు న్యూస్. అలాంటిది ఏం ఉండదు వినోద్. ఫాల్స్ న్యూస్ ఎవరో స్ప్రెడ్ చేసినట్టున్నారు. లేదు సార్, మీరు అనుకుంటున్నట్టు ఇదంత తేలిగ్గా తీసుకునేది కాదు. ఇది మన ప్రెస్టేజ్ ఇష్యూ. ఒకవేళ అదే జరిగితే అది మన కంపెనీకి పెద్ద అవమానంగా మారుతుంది. ఆ కాళోజీనాథే పెద్దగా ఏదో ప్లాన్ చేసినట్టున్నాడు. మన ఒక్క షేర్ కూడా వాడి చేతికి వెళ్ళనేకూడదు. రేపే సైన్ చేస్తున్నారని చెప్తున్నారు మేడం. రేపు కదా, చూసుకుందాంలే. దానికంటే ముందు జానుకి దీని గురించి తెలియకూడదు, ఓకేనా? బంగారి, నువ్వు కూడా ఏమీ చెప్పొద్దు. ఆఫీస్లో జరిగింది ఝాన్సీ అమ్మకి చెప్పేద్దామా? కానీ రవి సార్ ఝాన్సీ అమ్మకి చెప్పొద్దన్నారే. చాలా డిస్టర్బ్డ్గా ఉన్నారు. ఇప్పుడు ఇది చెప్పడం కరెక్ట్ కాదు. ఏం చేద్దాం? సిస్టర్, వస్తున్నా మేడం. సిస్టర్, వీళ్ళొక వీల్ చైర్ తీసుకురండి. ఎందుకు మేడం? తీసుకురండి, చెప్తాను. ఓకే మేడం. సార్ని వీల్ చైర్లో కూర్చోబెట్టండి. అయ్యయ్యో, ముందు ఎప్పుడు ఎవరూ ఇలా చేసింది లేదు మేడం. అందరూ తిడతారు మేడం. అదంతా నేను చూసుకుంటాను. పట్టండి, సార్ని కూర్చోబెడదాం. బయటికి తీసుకెళ్తున్నారా? అవును. బంగారి, ఆయన ఎక్కడికి తీసుకుని వెళ్తున్నావు? నీకు బుద్ధుందా? ఆయన పేషెంట్. ఆయన అలా ఎక్కడికి తీసుకుపోకూడదు. ఏంటి నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేస్తున్నావు? అది చెప్పింది అనుకో, నీ బుద్ధేమైంది? చెప్పాను మేడం, అయినా మేడమే. అదేం చెప్పినా నువ్వు చేసేస్తావా? ఏంటి అందరూ కలిసి ఆయన చంపేద్దాం అనుకుంటున్నారా? లోపలికి తీసుకుని పో. ఏంటండి, ఏం మాట్లాడేంటి? ఆగు, నా చెల్లి అడుగుతూనే ఉంది, నీ పాడికి సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతున్నావేంటి? అయ్యో, ఎవరు చెప్పినా ఆగేట్టు లేదే. ఇంకా ఏం చేయాలని ప్లాన్ చేసుకున్నందో తెలియట్లేదు. మీరు వెళ్ళండి సిస్టర్, నేను కాసేపు అయ్యాక తీసుకుని వస్తాను. ఓకే మేడం. సార్, ఎన్నేళ్ళు అయిందో కదా మీరు ఇలా బయటకు వచ్చి సూర్యుడిని చూసి. ఎలా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుందా? ఇది మీ ఇంటి గార్డెన్ సార్. అదిగో ఆ చెట్టు ఉంది కదా, అది మీరే నాటారని అప్పుడప్పుడు ఝాన్సీ అమ్మ చెప్తూ ఉంటారు. ఎంత పెద్దదైందో చూడండి సార్. సార్,
మీరేం కంగారు పడకండి. నేను మీకు తోడుగా ఉంటాను. అప్పుడప్పుడు బయటకు వద్దాం, షాపింగ్కి వెళ్దాం, సినిమాకి వెళ్దాం. అన్ని చోట్లకి నేనే మిమ్మల్ని తీసుకెళ్తాను. మీరు బెడ్లో పేషెంట్గా ఉండాల్సిన అవసరమే లేదు. మీకేం కావాలని మీరు చెప్పాల్సిన అవసరం లేదు. మీ మనసులో అనుకుంటే చాలు, అది నేను తెలుసుకుని నెరవేరుస్తాను. ఎందుకు ఈ ఎండలో కూర్చోబెట్టావు? లోపలికి తీసుకెళ్తావా లేదా? సార్ని ఇబ్బంది పెట్టకండి. కొద్దిసేపు ఆయన్ని ఒంటరిగా వదిలేయండి ప్లీజ్. ఏయ్, ఈయనకు గాని ఏమైనా అవ్వాలి, నిన్ను నేను ఊరికే వదిలిపెట్టను. మీరేం దిగులు పెట్టుకోకండి సార్. వర్షిణి, ఒక్క నిమిషం వెళ్ళారా? ఉండి నేను కాల్ చేస్తాను. ఏంటి? సార్, తనెవరో గుర్తుపట్టారా? మీ కూతురు సార్. వర్షిణి, నువ్వెందుకు సైలెంట్గా ఉన్నావు? మీ నాన్నతో మాట్లాడు. ఇలాంటి పరిస్థితి ఉన్న వాళ్ళెవరైనా సమాధానం చెప్పలేరు అంతే. కానీ మనం మాట్లాడేది వాళ్ళకి బాగా వినపడుతుంది. మనం మాట్లాడేది బాగా అర్థమవుతుంది. వాళ్ళ మనసులో ఒక మూలన వాళ్ళకి ఇష్టమైన వాళ్ళ గొంతు వినాలని ఆశగానే ఉంటుంది. అప్పుడు మనం వాళ్ళతో మీకు సరైపోతుంది, ఏం కాదు అని పాజిటివ్గా మాట్లాడమే అనుకో, వాళ్ళకి పూర్తిగా నమ్మకం వస్తుంది. అదే ఈ పరిస్థితికి మందు. వాళ్ళ ఈ పరిస్థితి నుండి బయటికి రావాలని అనుకుంటారు. ఎన్నో కేసెస్లో ఇది ప్రూవ్ అయింది. వర్షిణి, నువ్వు మాట్లాడు, మీ నాన్నతో మాట్లాడు. నేనేం మాట్లాడాలి? నాన్నతో నేను ఇంతవరకు పెద్దగా మాట్లాడిందే లేదు. నాన్న అని పిలు. నీ మనసులో ఉండేది అంతా ఆయనతో చెప్పు. నీకు మీ నాన్న అంటే ఎంత ఇష్టమో ఆయనకి చెప్పు. నీకిష్టమైనవన్నీ ఆయనతో పంచుకో. నాన్న, నాన్న, నేను వర్షిని నాన్న, నీ కూతుర్ని. నిన్ను గుర్తున్నానా నాన్న? చిన్నప్పుడు నన్ను మీరు చాలా ప్రేమగా చూసుకునేవారు నాన్న. నా మీద ప్రాణాలు పెట్టుకున్నారని అమ్మ చెప్తూ ఉండేది. కానీ నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను మిమ్మల్ని ఇలాంటి పరిస్థితుల్లోనే చూస్తున్నాను. నాన్న, మీరు నా పక్కన లేక నేను మీ ప్రేమని ఎంతగా మిస్ అయ్యానో తెలుసా? ఏ అమ్మాయికి ఇలాంటి కష్టం రాకూడదు నాన్న. లేచి రండి నాన్న, నాతో మాట్లాడండి నాన్న. నాకు అందకుండా పోయిన ప్రేమని నాకు తిరిగి ఇవ్వండి నాన్న.